బంగ్లాదేశ్లో ఉద్రిక్త పరిస్థితులు ఇంకా తగ్గకపోవడంతో భారత్ అప్రమత్తమైంది. హింస నేపథ్యంలో ఇండో బంగ్లా సరిహద్దు వెంబడి చొరబాట్లకు అవకాశాలుండడంతో సరిహద్దు భద్రతా దళం నిఘాను పెంచింది. ఇక విషయం తెలుసుకున్న బీఎస్ఎఫ్ డీజీ దల్జీత్ సింగ్ చౌదరి ఆగమేఘాల మీద కోల్కతా చేరుకున్నారు. బంగ్లాదేశ్ ఇండియా సరిహద్దు వెంబడి హై అలర్ట్ ప్రకటించామని పీఎంకు తెలియజేశారు. అలాగే ఇరు దేశాల మధ్య రైలు విమానాల సేవలు తాత్కాలికంగా నిలిపివేశారు. బంగ్లాదేశ్ ప్రధాని హసీనాకు కట్టదిట్టమైన భద్రత ఉండే ప్రాంతంలో బస ఏర్పాటు చేసినట్లు ప్రతిపాదించారు. ఇక బస చేసిన తర్వాత హసీనా లండన్ వెళ్లే ప్రయత్నంలో ఉన్నారని సమాచారం. అయితే బ్రిటన్ ప్రభుత్వం ఆమెకు ఆశ్రయం కల్పించలేమని చెప్పినట్లు తెలిసింది. దీంతో కొంతకాలం ఇండియాలోనే ఉండే అవకాశాలున్నాయని సమాచారం. అసలు బంగ్లాదేశ్లో అల్లర్లు చెలరేగడానికి కారణం రిజర్వేషన్లపై అక్కడి ప్రధాని తీసుకున్న నిర్ణయం. బంగ్లాదేశ్లోని ప్రభుత్వ ఉద్యోగాల్లో 1971 స్వాతంత్ర్య పోరాట కుటుంబాలకు 30% రిజర్వేషన్లు ఇవ్వడంపై ఆ దేశంలో ఎప్పటి నుంచో నిరసనలు జరుగుతున్నాయి. అయితే సుప్రీంకోర్టు వారి రిజర్వేషన్ల శాతాన్ని 5కు తగ్గించడంతో అల్లర్లు తగ్గాయి. ప్రస్తుతం మళ్లీ తెరపైకి 30% రిజర్వేషన్లు రావడంతో విద్యార్థులు, ఉద్యోగులు నిరసనకు దిగారు. కొన్ని రోజులు చేసి నిరసనలు విరమిస్తారు అనుకున్న అక్కడి ప్రధాని ఊహించని స్థాయిలో వ్యతిరేకాన్ని చేసింది. రిజర్వేషన్ల విషయానికి రాజకీయాన్ని పులిమారు అక్కడి ప్రతిపక్ష పార్టీలు. యువతకి, ఉద్యోగులకి తమ మద్దతు ఉంటుంది, మీరు మీ ఉద్యమాన్ని కొనసాగించండి అంటూ సంకేతాలిచ్చారు. దీంతో మరింత రెచ్చిపోయిన అక్కడి యువత ఏకంగా ప్రధాని ఇంట్లోకి చొరబడి ఇల్లు మొత్తాన్ని పగలగొట్టారు. ఇంట్లో ఉన్న ఖరీదైన వస్తువులు తీసుకెళ్లారు. అయితే ఈ అల్లర్ల వెనుక నుంచి చైనా, పాకిస్తాన్ ప్రోత్సహిస్తోంది అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే చైనాకు ఈశాన్య రాష్ట్రాల వైపు పట్టు కావాలి, అందులోనూ అరుణాచల్ ప్రదేశ్ను ఆక్రమించాలనే కుటిల నీతి చైనాది. ఇలా చైనా తన చివరి ప్రయత్నంగా ఈశాన్య రాష్ట్రాలను దేశం నుంచి వెడగొట్టేందుకు చుట్టూ ఉన్న దేశాలను తన ఆధీనంలోకి తెచ్చుకునే భాగంలోనే బంగ్లాదేశ్ను అస్థిరపరిచింది. మరోపక్క పాకిస్తాన్ కూడా బంగ్లాదేశ్పై సమయం దొరికినప్పుడల్లా నిప్పులు కక్కుతోంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్ ప్రజలు తమ బెంగాల్కి వస్తే తాను ఆశ్రయం ఇస్తామని చెప్పడంతో తలలు పట్టుకున్నారు అక్కడి ప్రతిపక్షాలు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే 2020 నాటికల్లా భారత్లో కూడా ఇలాంటి అల్లర్లు జరిగే అవకాశాలున్నాయని సమాచారం.